ఈరోజు హోల్ తమిళనాడు స్టేట్ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంది. కోయంబత్తూరులో మొన్న అర్ధరాత్రి నవంబర్ 2న సండే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్, దాని గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా దాని గురించే మాట్లాడుతుంది. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక 20 ఏళ్ల అమ్మాయి కోయంబత్తూరులో అక్కడే కాలేజీలో చదువుకుంటుంది. తనకు తెలిసిన ఒక వ్యక్తితో కారులో కూర్చోంది ఎయిర్పోర్ట్ దగ్గర. సో అదే టైంలో ముగ్గురు వీళ్ళకు తెలియని వ్యక్తులు వాళ్ళ కార్ని చుట్టుముట్టి వాళ్ళ కార్ను చుట్టూ తిరగడం స్టార్ట్ చేశారు. సో కారులో ఉన్న వ్యక్తి అబ్బాయి ఎవడైతే ఉన్నాడో ఆ అబ్బాయికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన వెంటనే అబ్బాయి కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ముగ్గురు ఎవరైతే వీళ్ళకి తెలియని వ్యక్తులు ఉన్నారో అందులో ఒక్కడు వీళ్ళ కార్ అద్దాలని పగలగొట్టాడు. పగలగొట్టిన వెంటనే ఆ అబ్బాయి పైన కత్తితో దాడి చేశారు. కత్తితో దాడి చేసిన తర్వాత ఆ అబ్బాయి స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఆ అబ్బాయి ఎప్పుడైతే స్పృహ కోల్పోయి కింద పడిపోయాడో అప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ కారులో ఉన్న అమ్మాయిని బలాత్కారం చేసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు చేసి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఆ అబ్బాయి స్పృహ కోల్పోయిన అబ్బాయికి స్పృహ అనేది వస్తుంది. స్పృహ వచ్చిన వెంటనే ఆ అబ్బాయి పోలీసులకు కాల్ చేస్తాడు. అప్పుడే పోలీసులు కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యి ఆన్ టు ద స్పాట్ వచ్చి అక్కడ సర్చ్ ఆపరేషన్ అనేది చేస్తారు. బట్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి క్లూ అనేది ఆ ప్లేస్ లో దొరకదు. అలా జరిగిన కొద్దిసేపట్లోనే ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరుతున్నారో ఆ అమ్మాయి కూడా స్పృహలోకి వస్తుంది. స్పృహలో వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి హాస్పిటల్ అనేది తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆ అమ్మాయిని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకువెళ్ళి ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇవి ఒక్కసారి మీరే విని దాన్ని జడ్జిమెంట్ ఇవ్వండి. నువ్వు ఆ టైంలో అబ్బాయితో బయట ఎందుకున్నావు? నువ్వు ఆ టైంలో కార్లో ఎందుకున్నావు? నువ్వు అసలు ఆ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు? అసలు నీకు ఆ కార్లో ఉన్న అబ్బాయికి రిలేషన్ ఏంటి? అసలు ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళకి అసలు అవసరమే లేని క్వశ్చన్స్. బికాజ్ అక్యూజ్డ్ తప్పు ఎవడైతే చేసినాడో వాళ్ళ గురించి అడగకుండా, వాళ్ళని క్వశ్చన్ చేయకుండా విక్టిమ్ని మాత్రం వీళ్ళు వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ఎంతవరకు కరెక్టో ఈ వీడియో చూస్తున్న మీరందరూ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఆ ఇన్సిడెంట్ లో ముగ్గురు అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళపైన ఎన్నో క్రిమినల్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. బట్ వాళ్ళు ఈ ఇన్సిడెంట్ చేయక ముందు కూడా బెయిల్ పైన బయటకు వచ్చారు. బెయిల్ పైన బయటకు వచ్చి వారు ఇలాంటి ఇన్సిడెంట్ కి పాల్పడ్డారు. దీనిపైన మాత్రం ఎలాంటి ప్రెస్ వాడు క్వశ్చన్ చేయడు, విక్టిమ్ నే క్వశ్చన్ చేస్తాడు. విక్టిమ్ ఎందుకంటే విక్టిమ్ ఈజీగా దొరికిపోతుంది కాబట్టి, విక్టిమ్ ఒక అమ్మాయి కాబట్టి విక్టిమ్ ని ప్రతి ఒక్కడు ఒక సెన్సిటివ్ ఆబ్జెక్ట్ లాగా చూస్తాడు కాబట్టి ఓన్లీ విక్టిమ్ నే బ్లేమ్ చేస్తాడు, విక్టిమ్ నే క్వశ్చన్ చేస్తాడు. కానీ అలాంటి అక్యూజ్డ్ కోసం ఎలాంటి స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలి అని చెప్పి ఎటువంటి ప్రెస్ వాడు క్వశ్చన్ చేయడు. అండ్ సొసైటీలో ఉన్న జనాలు కూడా ఎవరైతే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తాడో వాళ్ళు కూడా క్వశ్చన్ చేయరు. దీన్ని బట్టి మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అన్నదాన్ని మీరే ఒక అంచనా వేసుకోండి. అండ్ మన ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారు అన్నదాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. సో దీనిపైన మీ ఒపీనియన్ ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ వరకు వీడియోని షేర్ చేయండి.